హే విన్నర్స్, మీరు మేనిఫెస్టేషన్ గురించి చాలా వీడియోలు చూసుండొచ్చు. బట్ ఈ వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. నేను జనరల్గా 1-to-1 సెషన్లో తీసుకునే టెక్నిక్ని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. దిస్ టెక్నిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్త్ మినిమం 1 lakh రూపీస్. సో ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, మనీ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ఛాలెంజెస్లో ఫేస్ అవుతున్నారో వాళ్ళకు వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మిస్ అవ్వకండి. ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు వాటర్లో ఒక హీలింగ్ పవర్ ఉంది. మనం చూసినట్టయితే వాటర్ లేకుంటే జీవితమే లేదు. ఈ భూమి పైన జీవనం అనేది ఎలా స్టార్ట్ అయింది? వాటర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ వాటర్ నుంచే లైఫ్ స్టార్ట్ అయింది. అంటే వాటర్ మన లైఫ్ని ఇవ్వగలదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్లో ఒక బ్యూటిఫుల్ పవర్ ఉంది. వాటర్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుంటుంటుంది. సో జాపాన్లో ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఫ్యూజివారా అనే లేక్ నుంచి వాటర్ని తీసుకొచ్చి ఆ వాటర్ని క్రిస్టలైజ్ చేశారు. ప్లస్ ఆ వాటర్కి పాజిటివ్ వర్డ్స్ మరియు నెగిటివ్ వర్డ్స్ ఇచ్చారు. ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ ఇచ్చిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి బ్యూటిఫుల్ క్రిస్టల్ లాగా క్రియేట్ అయ్యాయి. ఎప్పుడైతే వాటర్ని నెగిటివ్ వర్డ్స్తో అన్నారో అది చాలా అగ్లీగా క్రియేట్ అయ్యాయి. అంటే వాటర్లో ఒక పవర్ ఉంది. అది పాజిటివ్ ఎనర్జీ అయినా సరే, నెగిటివ్ ఎనర్జీ అయినా సరే తీసుకుంటుంది. మన బాడీలో 70% వాటర్. అంటే వాటర్ నుంచి మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకునే ఛాన్స్ మనకుంది. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాము? సబ్ కాన్షియస్ మైండ్ని రీఇంప్రింట్ చేయబోతున్నాము బై యూజింగ్ వాటర్. సో ఈ బ్యూటిఫుల్ టెక్నిక్లో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ గ్లాస్ ఆఫ్ వాటర్, అంతే అండి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ గురించి మనం కొన్ని తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాటర్ లేనిది జీవితం లేదు. అందువల్ల డోంట్ వేస్ట్ వాటర్. మీరు చాలా వాటర్ని వేస్ట్ చేస్తూ ఈ వాటర్ని టెక్నిక్ని కనుక అప్లై చేస్తే నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. వాల్యూ చేయండి. అంటే వాటర్ లేనిది లైఫే లేదు. సో అందువల్ల వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ యొక్క ప్రాక్టీస్ని చేయండి. లెట్స్ డూ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర 7 cups ఉన్నాయి. సో ప్రతి కప్లో నేను వాటర్ నుంచాను. సో మీకు 7 days ఏమేమి ప్రాక్టీస్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి 7 days ఈ వాటర్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తే. మరి వాటర్ని ఏ గ్లాస్లో తీసుకోవాలి? స్టీల్ గ్లాస్లోనా, లేదా ఇలాంటి గ్లాస్లోనా, లేదా సిల్వరా? వాట్ ఈజ్ ఇట్? ఏ గ్లాస్ అయినా ఓకే మై డియర్ ఫ్రెండ్స్. గ్లాస్లో వాటర్ని తీసుకొని ఈ టెక్నిక్ని ఫాలో చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డే నెంబర్ 1. డే నెంబర్ 1 నేనేం చెప్పాను? వాటర్ పవర్ని తీసుకుంటుంది, అబ్సార్బ్ చేసుకుంటుంది. అది పాజిటివిటీ అయినా సరే, నెగిటివిటీ అయినా సరే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటర్కి బ్లెస్సింగ్స్ పంపుతున్నాం. డే నెంబర్ 1 ఫస్ట్ డే మీరు ప్రొద్దున నీళ్లు తాగుతారు. ఆ టైంలో ఆ వాటర్ని 2 చేతులతో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసే ముందు ఫస్ట్ రబ్ యూ హ్యాండ్స్ మంచిగా బాగా రబ్ చేయండి. అండ్ దెన్ మీకు ఇష్టమైన దేవుడిని, మీరు ఏ భగవంతుడు అయితే నమ్ముతారో, యూనివర్స్ నమ్ముతారో, ఆ భగవంతుని తలుచుకొని జస్ట్ హోల్డ్ యూర్ హ్యాండ్స్ and say this: I bless you, I bless you, I bless you. Thank you so much. Thank you for healing me. Thank you for healing me. Thank you for healing me అని చెప్పేసి వాటర్ని చూడండి. ఆ వాటర్లో ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ బ్లెస్ యూ. ఇలా ఒక 3 to 4 times తర్వాత దెన్ డ్రింక్ వాటర్. ఆ వాటర్ని తాగేసేయండి. అండ్ ఇప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడ ఉంది? మీ బాడీలో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ బాడీలో ఉన్న ప్రతి సెల్కి వాటర్ కావాలి. ఎవ్రీ సెల్, కిడ్నీస్ అయినా సరే, లంగ్స్ అయినా సరే, లివర్ అయినా సరే, ప్రతి సెల్కి కావాల్సింది వాటర్. మరి ఆ వాటర్ని మనం బ్లెస్ చేస్తున్నాం. ఆ వాటర్లో ఆ ఎనర్జీ ఉంటుంది. గమనించండి, మీ ఇంట్లో ఎవరైనా మూడ్ సరిగ్గా లేరు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ వాటర్ని బ్లెస్ చేసి వాళ్ళకి ఇవ్వండి. బ్లెస్ చేసిన వాటర్ ఎప్పుడైతే తాగుతారో వాళ్ళ మూడ్ ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవుతుంది. ఈవెన్ మీ లైఫ్లో కూడా మీరు ఏదైనా స్ట్రెస్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, సో వాటర్ తాగేటప్పుడు దాన్ని బ్లెస్సింగ్ చేయండి అండ్ తాగండి. అండ్ సీ దిస్, మీరు ఇమ్మీడియట్గా మీ మూడ్ షిఫ్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అమేజింగ్ సీక్రెట్. ఎస్. సో డే నెంబర్ 1 వాటర్ని బ్లెస్ చేయండి. 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు బ్లెస్ చేయండి. అండ్ దెన్ యూ డూ యువర్ యాక్షన్స్. రోజంతా మీరు యాక్షన్ తీసుకుంటూనే ఉండండి, మీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయి. బట్ డే నెంబర్ 1 బ్లెస్సింగ్ ద వాటర్. నౌ డే నెంబర్ 2 అగైన్ యూ టేక్ ద వాటర్ ఇన్ ద గ్లాస్లో వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మనం మెసేజ్ పంపిస్తున్నాం. ఆ మెసేజ్ ఏంటంటే 2 చేతులతో హోల్డ్ చేసి
ఐ బ్లెస్ దిస్ వాటర్ టు హీల్ మై ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ. నా శరీరంలో ఉన్న అన్ని సెల్స్ని హీల్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అఫర్మేషన్ చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ, నా శరీరంలో ఉన్న ప్రతి కణము, ప్రతి సెల్ కూడా పూర్తి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్? వాటర్ని బ్లెస్ చేయండి, వాటర్ని చూడండి, స్మైల్ ఇవ్వండి. వాటర్ని తాగేటప్పుడు కూడా స్మైల్ ఉంచండి మీ ఫేస్లో. అండ్ సే దిస్, ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ, నా శరీరంలో ఉన్న ప్రతి సెల్ పూర్తిగా నయమవుతుంది. ప్రతి సెల్కి నేను ఆరోగ్యంగా శక్తిని పంపుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ దెన్ హ్యావ్ వాటర్. మీ ఇంట్లో ఎవరైనా అన్హెల్తీగా ఉన్నారు, ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటే వాళ్ళకు కూడా మీరు ఆ వాటర్ని పంపొచ్చు, ఆ వాటర్ని ఇవ్వచ్చు. ఎందుకంటే వాటర్లో ఆ పవర్ ఉంది, వాటర్లో మెమరీ ఉంటుంది. సో అందువల్ల చూడండి, మనం ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడ గుడికి వెళ్ళినా, అక్కడ తీర్థం ఏదైతే ఉంటుంది, ఇట్ ఈస్ వాటర్. మన ఇంట్లో ఏ కార్యమైనా సరే దానికి వాటర్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ వాటర్ లేనిది మనం ఒక్క రోజు కూడా ఉండలేం. సో అంత స్పెషాలిటీ ఉంది వాటర్కి. సో ఆ వాటర్ని మనం డే నెంబర్ 2 మనం గ్రాట్యూడ్ పంపాము. ఎస్, నా బాడీలో ఉన్న ప్రతి సెల్ చాలా హెల్తీగా ఉంది, శక్తివంతంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అనే ఒక మెసేజ్ని పంపాము వాటర్ ద్వారా. థర్డ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ డే, ఈ థర్డ్ డేని మీరేం చేయాలంటే, ఇప్పుడు వాటర్ తాగే ముందు జస్ట్ విజువలైజ్ యువర్ గోల్. మీరు విజువలైజ్ చేసుకోండి. ఎస్, మీరు హెల్తీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు పర్ఫెక్ట్ వెయిట్లో ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, లేదా ఇంకేదో నడుము నొప్పి అవ్వచ్చు, లేదా కాళ్ళ నొప్పి అవ్వచ్చు, లేదా షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, ఏదైనా సరే. వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే పెయిన్ 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 అని మాత్రమే చూపెడుతుంది. ఇక్కడ మీరు చూడాల్సింది పెయిన్ కాదు, మీరు చూడాల్సింది మీకేం కావాలి. ఎస్, ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మీరు పిల్లలతో ఆడుకుంటున్నారు, మీ గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకుంటున్నారు, మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నారు, మీరు అనుకున్న గోల్ విజువలైజ్ చేయండి, మీరు అచీవ్ చేశారు, హ్యాపీగా ఉన్నారు. సో దాన్ని క్లియర్గా విజువలైజ్ చేయండి. ఎలా ఉంది అక్కడ, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, దాన్ని చూడండి. ఎస్, చూస్తూ జస్ట్ ఎంజాయ్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. థ్యాంక్ యూ, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. ఈ విధంగా విజువలైజ్ చేయండి, క్లియర్గా విజువలైజ్ చేయండి. ఆ వాటర్ని హోల్డ్ చేసుకొని అండ్ ఫీల్ దట్, ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీరేదైతే, మీరు చెప్పాల్సిన అవసరం లేదండి, మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. రైట్? సో విజువలైజ్ దట్ గోల్, ఆల్రెడీ అచీవ్ చేశారు. ఎస్, ఇది నేను నా టెడెక్స్ స్పీకర్గా అవ్వడానికి నేను దీన్ని మేనిఫెస్ట్ చేశాను. సో టెడెక్స్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ అక్కడ నేను స్పీచ్ ఇచ్చాను, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అన్నీ మేనిఫెస్ట్ చేసుకుని వెళ్ళాను, అండ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సో ఈ విధంగా మీరు కూడా మీకు ఏదైతే గోల్ అనుకుంటున్నారో దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి యూ డూ దిస్ టెక్నిక్ అండ్ దెన్ హ్యావ్ వాటర్. డే నెంబర్ 3, విజువలైజేషన్. రైట్? నౌ డే నెంబర్ 4. ఇప్పుడు డే నెంబర్ 4లో మీరు చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు రిమూవ్ ద నెగిటివిటీ. ఎందుకంటే చాలాసార్లు మనలో నెగిటివిటీ ఉంచుకుంటాము అండ్ పాజిటివిటీ రావట్లేదు, గోల్స్ అచీవ్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉండట్లేదు, ఏదో మనలో బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ మనల్ని అలౌ చేయట్లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు లెట్ గో. ఎస్, ఐ లెట్ గో మై ఫియర్స్, ఐ లెట్ గో మై టెన్షన్స్ అండ్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. చాలా మంది వాళ్ళని వాళ్ళు ఫర్గివ్నెస్ చేసుకోవట్లేదు. ఎస్, ఏదో తప్పు చేస్తుంటారు, ఏదో మిస్టేక్ చేస్తుంటారు. ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అడగండి, ఫర్గివ్నెస్ చెప్పండి. సే దిస్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫర్గివ్ ఎవ్రీవన్. ఎందుకంటే చాలాసార్లు మనల్ని మనం ఫర్గివ్నెస్ చేసుకుంటాం, బట్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్, బాస్ అవ్వచ్చు, కలీగ్స్ అవ్వచ్చు, నేబర్స్ అవ్వచ్చు. ఐ ఫర్గివ్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ ఈస్ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ ఈస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ ఫర్గివ్, ఐ రిలీజ్ ఆల్ ద ఫియర్స్, ఐ రిలీజ్ ఆల్ ద ఫియర్స్. ఈ రిలీజింగ్ అండ్ ఫర్గివింగ్. డే నెంబర్ 4. డ్రింక్ ద వాటర్. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఇది చేసేటప్పుడు ఆ వాటర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎస్, చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు షేర్ చేయండి. ఎస్, ప్రతిరోజు ఒకసారి వీడియో చూడండి, చూసి ఆ టెక్నిక్ని ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. 7 days ఆ చేంజెస్ ఏంటో కమెంట్లో పెట్టండి. ఇలాంటి వండర్ఫుల్ టెక్నిక్స్ నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎస్, ఇలాంటి బ్యూటిఫుల్ టెక్నిక్స్ కావాలంటే కోచ్ నందర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఎస్, సో డే నెంబర్ 5, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డే. మనం రిలీజ్ చేసాము. రైట్? నెగిటివిటీ వెళ్ళిపోతుంది. దట్స్ వండర్ఫుల్.
బట్ నౌ ఇట్ ఈస్ హయ్యర్ వైబ్రేషన్లోకి రావాలంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో గ్రాటిట్యూడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? హోల్డ్ బోత్ ద హ్యాండ్స్తో హోల్డ్ చేసుకొని థ్యాంక్ యూ 5 థింగ్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ మై హెల్త్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, ప్రతిరోజు మంచి ఆహారం తినగలుగుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ద వాటర్, థ్యాంక్ యూ టు ద నేచర్, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ టు మనీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ హెల్త్. మంచి ఆరోగ్యంగా ఉన్నందుకు నేను చాలా గ్రాటిట్యూడ్ని చూపిస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పాజిటివ్ పీపుల్ నా చుట్టూరా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న గోల్స్ అన్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా 5th డే కంప్లీట్గా గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయండి. వాటర్ తాగుతున్నప్పుడల్లా గ్రాటిట్యూడ్తో థ్యాంక్ యూ చెప్తూ వాటర్ తాగండి. అండ్ సీ ద టేస్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ రియల్లీ అమేజింగ్, చేంజ్ అవుతుంది, రైట్? నౌ డే నెంబర్ 6. డే నెంబర్ 6 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం అలౌ చేయట్లేదు, రెసిస్టెన్స్ అనేది మన లోపల ఉంది. ఆ రెసిస్టెన్స్ వల్ల మనం అలౌ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డోర్ క్లోజ్ ఉన్నప్పుడు ఎవరైనా మీ ఇంటికి వస్తారా? రాలేరు, ఎందుకంటే డోర్ క్లోజ్గా ఉంది. డోర్ ఓపెన్ చేస్తేనే వస్తారు. సో మన లైఫ్లో మ్యాజిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ యూ ఆర్ అలౌయింగ్ ఇట్. ఎస్, ఐ అలౌ మిరాకిల్స్ టు హ్యాపెన్. జస్ట్ డూ దిస్. ఐ అలౌ మై సెల్ఫ్ టు బి హ్యాపీ. ఐ అలౌ మై సెల్ఫ్ టు బి మోర్ లవింగ్. నన్ను నేను అలౌ చేస్తున్నాను, నేను రెడీగా ఉన్నాను. యూనివర్స్లో ఉన్న జరుగుతున్న మిరాకిల్స్ అన్ని కూడా నా లైఫ్లో జరగడానికి నేను రెడీగా ఉన్నాను. ఎస్, ఐ అలౌ మై సెల్ఫ్. నేను అలౌ చేస్తున్నాను. ఐ అలౌ మై సెల్ఫ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. ఎందుకంటే రెసిస్టెన్స్ మనం ఆపేస్తుంది. సో చిన్నప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తే పనిష్మెంట్ ఇచ్చేవారు. పెద్ద అయిన తర్వాత ఏదైనా తప్పులు చేస్తే మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకుంటాం. సో ఆ పనిష్మెంట్ ఏంటంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు, ఇది నా లైఫ్లో ఏది సరిగ్గా లేదు. సో యూఆర్ నాట్ అలౌయింగ్ ఇట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? అలౌ ఇట్. ఎస్, ఐ అలౌ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో, నా జీవితంలో మంచి విషయాలు జరగడానికి నేను అలౌ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిలీజ్ ఆల్ ద ఫియర్స్. ఎస్, ఫియర్స్ రిలీజ్ చేయండి, అలౌ చేయండి. దట్స్ ఇట్. అండ్ డ్రింక్ వాటర్. డే నెంబర్ 6. నౌ డే నెంబర్ 7. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డే నెంబర్ 6 వరకు చేశారా? డే నెంబర్ 7 ఏంటంటే సరెండర్. ఎందుకంటే ఇప్పుడు ఆ సీడ్ అనేది యూనివర్స్లోకి వెళ్ళింది. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, డెఫినెట్లీ అది మీ లైఫ్లోకి వస్తుంది. బట్ ఇప్పుడు మీరు సరెండర్ చేయాలి. సో ఐ సరెండర్ టు గాడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ పర్ఫెక్ట్లీ. ప్రతిదీ అన్నీ నేను అనుకున్నట్టు పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఐ సరెండర్ టు గాడ్. ఎస్, డే నెంబర్ 7. హోల్డ్ ద వాటర్. ఐ సరెండర్ టు గాడ్. నేను ఆ భగవంతునికి పూర్తిగా సరెండర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ భగవంతుని కృప వల్ల నా జీవితంలో నాకు కావాల్సినవన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆ భగవంతుని కృప వల్ల నా లైఫ్లో నాకు అన్నీ వస్తున్నాయి. యూనివర్స్, భగవంతుడు, మీరు నమ్మేది ఏ దేవుడైనా సరే, జస్ట్ సే ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరెండర్ చేయండి. ఎందుకంటే మన బాడీలో ఇప్పుడు మీ బాడీలో చాలా ప్రాసెసెస్ జరుగుతున్నాయి. ఇదంతా మీ కంట్రోల్లో లేవు. ఇదంతా కూడా ఒక డివైన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా జరుగుతుంది. సో ఆ డివైన్ ఇంటెలిజెన్స్కి సరెండర్ చేయండి. యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎస్, నేను యాక్షన్ తీసుకుంటూ ఉంటాను, బట్ ఈ గోల్ అచీవ్ అయ్యే బాధ్యత మీది. ఎస్, ఐ సరెండర్ ఇట్. ఐ సరెండర్ ఇట్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్. భగవంతుని దయ వల్ల అన్ని జరుగుతున్నాయి, అన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అని ఒక థాట్, ఇంటెన్షన్ రిలీజ్ చేసి అండ్ దెన్ హ్యావ్ ద వాటర్. డే నెంబర్ 7. సో ఫ్రెండ్స్, ఇలా 7 డేస్లో మీరు చూసేది ఏంటంటే ఇమోషనల్ బ్లాకేజ్ అన్ని క్లియర్ అయిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటారో యూ ఫీల్ మోర్ పీస్ఫుల్. మీరు ఇంకా కామ్గా ఫీల్ అవుతారు. మీరు చాలా ఫ్రీడమ్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ మైండ్ అండ్ బాడీ అండ్ మీ సోల్, ఈ 3 అలైన్మెంట్లోకి వస్తాయి. ఇమోషనల్ బ్లాకేజ్ అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు అనుకున్న గోల్స్ అచీవ్ చేస్తారు. సో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ టెక్నిక్ చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. రైట్, ఐఎమ్ రెడీ ఫర్ మిరాకిల్స్ అని టైప్ చేయండి. ఎస్, ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ కోచ్ సురేంద్ర ఛానల్లో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.